కంపెనీలు ఒప్పుకొని దాన్ని ఇప్పుడు హైకోర్టు మనకి అడిషనల్ జనరల్ ఉంటారు అక్కడ గవర్నమెంట్ తరఫున ఆయనకు రాశారు. అక్కడి నుంచి క్లియర్ చేస్తారు. ఎవరైతే మా పేరు మీద తండ్రి పనిచేసిన నాయన వాళ్ళందరూ ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఏ భయపడాలి ఖచ్చితంగా ఇప్పిస్తాం. కంపెనీ ఒప్పుకొని సర్టిఫికేట్ రాసి పంపించింది వస్తుంది. తర్వాత 37 నుంచి 40 సంవత్సరాల కూడా అయింది. 40 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చారు. కానీ కొంతమంది ఏం చేశారంటే నాకు 35 అయిపోయింది కదా, మరి నాకు ఉద్యోగం దొరుకుతుందో అని ఏం చేసిండు, ఆ 10వ తరగతి సర్టిఫికేట్ డిగ్రీకి పక్కన పెట్టి 8వ తరగతి 7వ తరగతి సర్టిఫికేట్ సర్టిఫికేట్ పెట్టింది. అది దొంగ సర్టిఫికేట్ ఆపండి. వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పిన వాళ్ళకు కూడా అవుతుంది. ఎవరైతే 35 దాటిందని వేరే సర్టిఫికేట్ పెట్టిందో వాళ్ళందరికీ కూడా అవుతుంది. అది ఇప్పిస్తామని తెలియపరుస్తాం. మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగినాయని కంప్లైంట్స్ అయితే విజిలెన్స్ చేస్తున్నారు. సీఎంఓ ఇప్పుడు పాత దిగిపోయినకి పైసలు ఆపేసాడు. ఆయన ఆమెకి సర్వీస్ పైసా అవన్నీ ఆపేసాడు. ఆమె కేసు నడుస్తుంది. అట్లనే కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది బ్రోకర్లు వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్ అన్ని తీస్తే ఒక్కొక్కరు బ్రోకర్ అకౌంట్ లక్షలు ఉన్నాయా. మొన్న విజిలెన్స్ అని చెప్తాడు. సార్ ఏదైనా నువ్వు ఏమైనా చేసుకో, ఎంక్వైరీ చేసుకో, యాక్షన్ తీసుకో, ఆ బ్రోకర్ అనేది తీసుకో, ఇది అందరి మీద కానీ కార్మికులు అయితే ఆపంటారంటే వచ్చే చేస్తామని వచ్చే పెడతాం.